హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ imitations and vlogs అండి. సో ఏదైనా ఫ్రై చేయాల్సి వస్తే కనుక మనం గిన్నెలు ఆయిల్ పోసేసి సో అదంతా ఖరాబ్ అయిపోతుంది కదా. సో అలా కాకుండా జస్ట్ ఒక 2-3 స్పూన్లతో అరటికాయ ఫ్రై అనేది సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి కావాల్సినవి ఫస్ట్ మనం అరటికాయల్ని చక్కగా నీట్గా తొక్క తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా పట్టుకొని సో ఈ అరటికాయ ముక్కలకి మనం ఈ యొక్క గ్రేవీని అంతా పట్టించేయాలండి. పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. సో దానివల్ల ఏంటంటే ఉప్పు, కారం అనేది అరటికాయ ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీరు గమనించారో లేదో, అరటికాయ ఒకటి, బంగాళదుంప ఒకటి సాల్ట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి వీటికి ఈ పేస్ట్ని రాసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక అట్లా వేసుకునే పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనం ఏదైతే కలిపి పెట్టుకుని ఉంచుకున్నామో పక్కనే ఈ యొక్క అరటికాయ ముక్కల్ని ఒకదాని పక్కనే ఒకటి ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవడమేనండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మనకి అరటికాయ చాలా తొందరగా ఉడికిపోతుంది. సో దానివల్ల మనకి కొంచెం వేగిన తర్వాత మనం వాటిని టర్న్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ ఇలా చల్లుకొని మళ్ళీ వాటిని అట్లా పెనంతో కనుక ఇలా తిరగేసేసుకుంటే కనుక దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ మనం స్లిమ్లో పెట్టేసి అలా వదిలేస్తే మూత పెడితే కనుక బాగా మెత్తగా క్రిస్పీగా అయితే మనకి వేగిపోతాయండి. దీనికోసం మనం ఎక్కువ ఆయిల్ని పాడు చేయని అవసరం లేదనమాట. సో చూసారు కదా ఎంత ఈజీనో. సో మీరు కూడా ఇలాగా అరటికాయ కానీ, బంగాళదుంప కానీ, వంకాయ కానీ, ఈవెన్ ఫిష్ అన్నీ కూడా ఇలాగ నీట్గా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.